గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే ఓ కళ్ళు నిన్ను చూసేసాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం అరే చిన్నదానా చిన్నదానా నీకోసం ఓ బొండు మళ్ళీ జారిపోకి గుండె గిల్లి ఇకపై అన్ని నువ్వేనే ఓ కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త అవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైనా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం ఒరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం నమస్కారం ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా మన స్టార్ మహిళ కార్యక్రమంలో SMS ల ద్వారా సెలక్షన్స్ ద్వారా ఇక్కడికి నలుగురు విచ్చేశారు. కళకళలాడుతూ ఉన్నారు, రెడీగా ఉన్నారు ఆటని ఆడేయడానికి. మీరు కూడా సిద్ధంగా ఉన్నారు ప్రోగ్రామ్ చూడడానికి. ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం. హాయ్ సుమా. హాయ్. నా పేరు శ్రీలక్ష్మి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి వాచింగ్ టీవీ. ఓకే. మమత. హాయ్ సుమా. హాయ్ మమత. నా పేరు మమత. నేను విజయవాడ నుండి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి మేకింగ్ ఫ్రెండ్స్ అండ్ వాచింగ్ మూవీస్. ఓకే సరే. శిరీష. హాయ్ సుమా. హాయ్. నా పేరు శిరీష. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. బుక్స్ ఎక్కువ చదువుతుంటాను. ఓ చాలా మంచి అలవాటు ఉంది మీకు ఈ రోజుల్లో కూడా. సుజిత. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుజిత. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చి కుకింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే సరే, మనం చక్కగా ఇవాళ నవ్వుతూ ప్రోగ్రామ్ ని మొదలు పెడదాం. ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నవ్వుతాం అనమాట. నేను నా రకంగా నవ్వుతాను, మీరు మీ రకాలుగా నవ్వాలి. ఓకేనా? నా రకం నవ్వు. ఇది నా రకం నవ్వు. ఇప్పుడు శ్రీలక్ష్మి ఎలా నవ్వుతుంది? ఓకే, అది శ్రీలక్ష్మి నవ్వు. ఇప్పుడు శిరీష నవ్వు. నాకు ఎక్కువ స్మైల్ రావడం కూడా కష్టమేనా? అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా పొట్ట పట్టుకొని అనుకోండి. ఓకేనా? అనుకోండి ఒకసారి. ఇప్పుడేనా? నవ్వక్కర్లేదు, సౌండ్ రానక్కర్లేదు, ఇలా అనుకోండి. అప్పుడు నన్ను చూసి అందరూ నవ్వుతారు. చాలు కదా. ఇప్పుడు బాగుంది జోక్. ఓకే సుజిత. అరే సైలెన్సర్ ఫిక్స్ చేసినట్టున్నారు వీటికి. ఈవిడ నవ్వుకి ఎలాంటి సౌండ్ లేదు. ఇప్పుడు మమత నవ్వు. మళ్ళీ ఒకసారి నవ్వు. ఓకే సరే, చక్కగా నవ్వుతూ మేము మొదలెట్టాము. మీరు కూడా కొంచెం నవ్వేసుకోండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. ఓకే, ఈ రోజు ఆట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు కూడా జాగ్రత్తగా వినండి సుమా. ఆట బంతులు కనిపిస్తున్నాయా? ఇక్కడ బానే ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బంతులు కనిపిస్తున్నాయి. ఇద్దరు పార్టిసిపెంట్స్ కలిసి ఈ ఆటను ఆడతారు. శ్రీలక్ష్మి అండ్ శిరీష అనుకుందాం. ఫర్ సపోజ్ శ్రీలక్ష్మి ఇక్కడి నుంచి ఈ బంతిని తీసుకొని ఇలా వేయడం మొదలెడుతుంది. మళ్ళీ ఇంకో బంతిని ఇలా వేయడం మొదలెడుతుంది. అలా శ్రీలక్ష్మి 3 వరుసలు ఫినిష్ చేసేసరికల్లా శిరీష రెడీగా ఇక్కడ ఉండి ఇటువైపు నుంచి ఈ బంతిని ఇటు నెట్టేస్తుంది. ఈలోగా శ్రీలక్ష్మి 4వ వరుస దగ్గర ఉంటుంది. ఫాస్ట్ గా 4 5 6 వరుసలు శ్రీలక్ష్మి ఆడకపోతే శిరీష ఆల్రెడీ శ్రీలక్ష్మి వేసిన బంతులన్నింటినీ కూడా వెనక్కి వేసేసే ప్రమాదం ఉంది. అందుకని ఇరువురు ఫాస్ట్ గా ఆడాలి. ఒకళ్ళ పాయింట్లు ఒకళ్ళు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇటువైపు వచ్చినటువంటి బంతులన్నీ కూడాను శ్రీలక్ష్మి పాయింట్లు అన్నమాట.
ఒకసారికి ఒక బంతి మాత్రమే వెయ్యాలి. ఇవి రూల్స్. అర్థమైందా మీకు? మీకు కూడా అర్థమైంది కదా? ఓకే, ఆడే ముందు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. జోకులు, పొడుపు కథలు అలాంటివి ఏమైనా మీరు ప్రిపేర్ అయ్యి వచ్చినట్టయితే నేను అడగచ్చు, చెప్పొచ్చు. మీరు చెప్తే మేము వినాలనుకుంటున్నాం. అంతేనా? ఒక వెంగళప్ప బ్యాంకుకి వెళ్ళాడంట 500 రూపాయల నోట్లు తీసుకొని. ఆ బ్యాంక్ లో ఉండేటువంటి అకౌంటెంట్ డిపాజిట్ చేసే ముందు చెప్పాడంట, సార్ మొత్తం నకిలీ నోట్లు సార్ ఇవి అని. నీకెందుకయ్యా, నేను నా అకౌంట్ లో కదా వేసుకునేది, వెయ్యి అన్నాడంట. నిజంగానే. ఓకే, రెడీ రెడీ 1 2 3. పదండి పదండి, మనం రెడీగా ఉందాం. ఫాస్ట్ శ్రీలక్ష్మి, తొందరగా వేసుకో. శిరీష కమాన్. స్టాప్. స్టాప్ అన్న తర్వాత ఒక బంతి వేశారు మీరు, అది వెనక్కి వేసేసేయండి. ఇలా చేయండి ఇద్దరు. శ్రీలక్ష్మికి వచ్చిన పాయింట్లు ఎన్నో చూద్దాము. 6 6 12 13 14 15 పాయింట్లు వచ్చాయి శ్రీలక్ష్మికి. వెరీ గుడ్. అయితే మెజారిటీగా ఎవరు బాగా ఆడారు ఈ ఆటలో అని చూసుకున్నట్టయితే శిరీష బాగా ఆడినట్టు. ఎందుకంటే అక్కడ చూసావా, 6 12 18 19 20 21 బంతులను వెనక్కేసేసావు. అన్ని పాయింట్లు తగ్గించేసుకున్నావు. సో ఈ ఆట నీదే బాగుంది. ఇప్పుడు ఎవరి ఆట బాగుంటుందో చూద్దాం. ఎక్స్చేంజ్. మీరేమైనా చెప్తారా? ఏం చెప్పరా మీరు? అయితే నేనే చెప్తా. మళ్ళీ చెప్పండి, మీరు చెప్తే విందాం. వెంగళప్పేమో స్కూల్కి వెళ్ళాడంట, ఎందుకంటే మాస్టర్ పిలిచారని వాళ్ళ అబ్బాయి మార్కుల గురించి చెప్పడానికని. ఏమిటయ్యా ఇది దారుణం? సైన్స్ లో మీ వాడికి 10, సోషల్లో 20, అవ్వా ఇంగ్లీష్ లో 15, తెలుగులో మరి 8 అనగానే వెంగళప్ప అన్నాడంట, సార్ అసలు టోటల్ అనే సబ్జెక్ట్ లో మా వాడికి 78 వచ్చాయి, ఎవరు సార్ దాని టీచరు అని. రెడీ రెడీ 1 2 3. శిరీష కమాన్, ఫాస్ట్. శ్రీలక్ష్మి స్టాప్. స్టాప్ అని చెప్పిన తర్వాత 2 వేశారు, ఆ 2 తీసేసుకున్నాను. ఈసారి కూడా శిరీష బాగా ఆడింది. 6 6 12 13 14 15 16 17 పాయింట్లు. ఆ బాగానే ఆడేవని చెప్పొచ్చు, ఎందుకంటే అటువైపు చూస్తున్నట్టయితే 18 + 1 19 ఉంది. మీరు కూడా బాగానే ఆడారు. శభాష్, కీప్ ఇట్ అప్. శ్రీలక్ష్మికి శిరీషకి 2 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మీరిద్దరు వెళ్ళండి, మీరిద్దరు రండి. ఓకే, రెడీ 1 2 3 గో. సుజిత కమాన్, సుజిత ఫాస్ట్. స్టాప్. అది ఒకటి వెనక్కేసేయండి. స్టాప్ అన్న తర్వాత వేసారు. రండి ఇలా వచ్చేయండి. 6 12 18 19. ఎవరికైనా పాట పాడాలనిపిస్తుందా? లేదు, జోక్ చెప్పాలని ఉంది. చెప్పండి. అయితే మీరు వెంగళప్ప జోక్ చెప్పారు కదా, నేను కూడా అదే చెప్తాను. చెప్పండి. ఇద్దరు వెంగళప్పలు కలిసి దాగుడు మూతలు ఆడుకోవాలనుకున్నారు. మన గురించి కాదు కదా, దూరంగా చెప్పండి. కాదు కాదు, ఇద్దరు అయితే దగ్గర నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. ఓకే, ఇద్దరు వెంగళప్పలు కలిసి దాగుడు మూతలు ఆడుకోవాలనుకున్నారా? ఒక వెంగళప్ప అంటాడు, నేను దాగుడు మూతలు నేను దాక్కుంటాను, నువ్వు కనిపెడితే నీకు 10 రూపాయలు ఇస్తాను అంటాడు. మరి నేను ఎంత వెతికినా నువ్వు కనపడకపోతా, ఎందుకు కనపడను రా, నేను ఆ బీరువా వెనక దాక్కుంటా కదా అని చెప్పి మరి దాక్కున్నాడు అనమాట. గుడ్డు వెంగళప్ప వాడు. ఓకే, రెడీ రెడీ 1 2 3.
గ్రీన్ నుంచి మొదలెట్టండి. ఎందుకు ఆపావు మధ్యలో సుజిత? కాదు అక్కడి వరకు వచ్చి ఎందుకు 3 అనుకున్నాను. అయ్యో ఇందాకటి వరకు వాళ్ళందరూ ఆడారు కదా, సడన్ గా మీకు మాత్రం 3 ఎందుకు పెడతాం? స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్ ఏమైనా పండగకి? పక్కన నుంచున్నానేమో. కానీ అక్కడ ఆపకుండా ఉండుంటే ఇవన్నీ కూడా వేసేసేది ఈవిడ. వేసేసి నించునేది, ఏ తొందరగా నేను ఇట్లా చేయాలి అని. 6, 6, 12 ఆవిడ మాత్రం మొత్తం 24 అటేసేసింది. అబ్బా మీకు 12 పాయింట్లు ఇచ్చింది. హార్లిక్స్ తాగాను, ఉమెన్స్ హార్లిక్స్. మీరు తాగారా? ఆవిడ తాగాను. ఆవిడ తాగినట్టుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెళ్ళండి. ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మెడలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే, మీరు సినిమా ఏమిటో గెస్ట్ చేసేటువంటి రౌండ్. ఈ రౌండ్ లో మేము ఫస్ట్ ఒక పిక్చర్ చూపిస్తాము. ఆ పిక్చర్ పక్కన చాలా ఇమేజెస్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఫైనలీ ఏ ఇమేజ్ అయితే పిక్చర్ పక్కన ఫ్రీజ్ అవుతుందో ఆ రెండింటిని కలిపి కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటో మీరు చెప్పాలి. ఇద్దరు యాక్టర్ల పేర్లు, అంటే ఇద్దరు యాక్టర్ల ఫోటోలు రావచ్చు, లేదా ఒక వస్తువు రావచ్చు, ఒక యాక్టర్ రావచ్చు, ఒక సినిమాలో ఎక్కువ సార్లు కనిపించిన ఏదైనా ఐటమ్ రావచ్చు. దాన్ని గుర్తుపట్టి మీరు ఆ హీరో కానీ ఆ వస్తువుతో కానీ లింక్ చేసి సినిమా పేరు చెప్పాలి. కరెక్ట్ అయితే 6, రాంగ్ అయితే -6. మీ ముందర బల్బులు ఉన్నాయి కదా, గ్రీన్ బల్బు వెలిగితే కరెక్ట్, రెడ్ అయితే రాంగ్. ఓకే, సో లాస్ట్ లో ఫ్రీజ్ అయిన 2 పిక్చర్స్ ని బట్టే మీరు చెప్పాలి సినిమా పేరు. అంతకు ముందు అన్ని కూడా కలిపి చెప్పొద్దు. రెడీ? ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారితో ఎవరెవరు ఇమేజెస్ ఏంటో చూద్దామా? ఏ బొమ్మ ఫ్రీజ్ అవుతుందో ఏమిటో. ఓకే, ఏమిటో 2 బొమ్మలు వచ్చాయి, చిరంజీవి గారు వచ్చారు. సినిమా ఏమై ఉంటుందబ్బా? శిరీషకి ఏదో తెలుసు అంట. శిరీష ఏం తెలుసు? అదే స్నేహం కోసం చిరంజీవి గారి మూవీ ఉంది. ఓకే, టైటిల్ చెప్పండి నాకు కరెక్ట్ గా. అదేనా? స్నేహితుడు అనుకుంటా. కరెక్ట్ గా ఆలోచించి చెప్పండి. స్నేహం కోసమా స్నేహితుడా? స్నేహం కోసం. స్నేహం కోసం. ఓకే, కరెక్టా కదా చూద్దామా? చూడండి సరిగ్గా. స్నేహం కోసం కరెక్ట్ ఆన్సర్. స్నేహం కోసంలో ఎవరు ఇద్దరు ఫ్రెండ్స్? సాక్షి శివానంద్ గారు, మీనా, విజయ్ కుమార్ గారు, చిరంజీవి గారు. మీనా ఇద్దరు మిత్రులు కాదు. ఎందుకో తెలుసా? ఇద్దరు మిత్రుల్లో ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి? బాయ్ గర్ల్. ఇక్కడ ఇద్దరు బాయ్స్ ఉన్నారు, అందుకని కాదు. ఏదైనా మేము ఇచ్చేసేవాళ్ళం. మీకు 6 పాయింట్లు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎవరు వస్తారో చూద్దాం. ప్రభాస్ ఏమో అంటున్నాడు. చూద్దాం పిక్చర్స్ ఏంటో పక్కన.
రిలీజ్ అయ్యింది, ఏవో ఆల్ఫాబెట్స్ వచ్చాయి. శ్రీలక్ష్మికి తెలుసంట సినిమా పేరు ఏంటి? ఛత్రపతి. పాటలు కూడా రావచ్చు, కానీ చాలా ఇంటెలిజెంట్ అబ్బా. 6 పాయింట్లు ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఇలాగే చదువుల్లో ఉండుంటేనే అందరూ అసలు భారతదేశం ఎలా ఉండేదో ఏమిటో. ఓకే, తర్వాత బొమ్మ. సునీల్ గారు వచ్చారు. పక్కనే బొమ్మలేంటమ్మా? ఓహో, ఏదో ఆగిందబ్బా. ఏమిటి? గడపకి నువ్వు సునీల్ కి సంబంధం ఏమిటి? సుజిత, సినిమా ఏమిటి? మర్యాద రామన్న. పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ కరెక్ట్ ఆన్సర్ సుజిత. 6 పాయింట్లు. మర్యాద రామన్న. సినిమా అంతా కూడాను ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్తే చంపేస్తాము అనేటువంటి థీమ్ తో నడుస్తూ ఉంటుంది. అందుకనే గడప. గడప బయట అడుగు పెడితే ఏసేండ్రా. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. లోపలైతే పర్లేదు. ఓకే, తర్వాత ఎవరు వస్తున్నారు? ఏయ్ ప్రకాష్ రాజ్ గారు, బొమ్మలు పక్కన. సూర్యకాంతం గారు, ప్రకాష్ రాజ్ గారా? అదేం కాంబినేషన్? ఆవిడ ఎప్పుడో చేశారు సినిమాలు, ఈయన ఇప్పుడు. మమత చెప్పు. నువ్వు నాకు నచ్చావు. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. వాళ్ళ అమ్మగారి మీద కవిత చెప్తారు. ఏం కవిత? కవిత గుర్తులేదు అమ్మా.
వేసుకోవడానికి బట్టలు ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పలక ఇచ్చావు. అయినా ఎందుకు మరలిగా చచ్చావు? ఆ డైలాగ్ ఒకసారి విందామా? అమ్మా, అడగకుండానే నాకు జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు. అమ్మా, రాసుకోవడానికి పలక ఇచ్చావు, గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. కానీ ఎందుకమ్మా ఇంత అర్లీగా చచ్చావు? సూపర్ కదా. నెక్స్ట్ ఎవరు బొమ్మ వస్తుందో చూద్దాం. ఓకే, రామ్ వచ్చాడు, పక్కన బొమ్మలు ఏమిటో చూద్దాం. అక్కినేని నాగేశ్వరరావు గారు అండ్ రామ సినిమానా? శిరీష, నాగేశ్వరరావు గారు రామ్ కాంబినేషన్ లో సినిమానా? 10 అంటే నాగేశ్వరరావు గారి బొమ్మ చూపించాము, రామ్ సినిమా ఏమైనా చెప్పొచ్చు మీరు. 10 9 8 7 నాకు తెలిసిపోయింది. 6 5 నాగేశ్వరరావు గారి సినిమాలు గుర్తు చేసుకో. 5 4 నాగేశ్వరరావు గారి సినిమాలు, రామ్ సినిమా పేర్లు. 3 2 1 టైం అప్. అసలు ఎందుకు నొక్కావు? సూర్యకాంతం గారి లాగానే ఏదో ఒకటి ఉండుంటుంది అనుకున్నావా అక్కడ? ఎవరికైనా తెలుసా? శిరీష, నువ్వేమి చెప్పలేదు కాబట్టి నేనేమి చూడక్కర్లేదు. బల్బులు ఆఫ్, నీకు -6. అది మ్యాటరు. నాగేశ్వరరావు గారు చేసినటువంటి హిట్ మూవీ దేవదాసు. చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ అదే టైటిల్ తో సినిమా రామ్ చేశాడు, దేవదాస్. ఓకే, సో అలా కూడా మీరు ఆలోచించగలగాలి. థింక్ డిఫరెంట్లీ. లీడ్ లో ఉంది సుజిత విత్ 25 పాయింట్స్. చెప్పలేమమ్మా, ఈ రౌండ్ తయారు చేసేటప్పుడు డిజైన్ చేసే వాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉంటుంది అనేది చెప్పలేం మనం అసలు. నిజంగా పొద్దున చేసినప్పుడు ఒక రకంగా, మధ్యాహ్నం అయితే ఒక రకంగా, సాయంత్రం అయితే ఒక రకంగా, మిడ్ నైట్ లో తయారు చేసినవి ఇలా ఉంటాయి. ఓకే, అది సో మీరు కూడా ప్రిపేర్డ్ గా ఉండండి. సో ఈ రౌండ్ పూర్తి అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మెడల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యేరా. My heart is beating, adola, telusukova, adi, enali waiting, anela, tarumutondi, madi, pedavi pai, palagade, manasulo unna sangati, kanulalo, etikite, dorukutundi, teaspoon. గ్యాంగ్ లీడర్ సినిమాలో హీరోయిన్ ఎవరు? విజయశాంతి. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6 పాయింట్లు. శ్రీలక్ష్మి 2, శిరీష 2, మమత 2. న్యాయం చేశారు మీరు. 2014 జూన్ లో కొత్తగా ప్రారంభమైన ముంబై మెట్రో రైల్వే మొదటి పైలట్ గా రికార్డ్ లోకి ఎక్కినటువంటి మహిళ ఎవరు? మెట్రో రైల్ డ్రైవర్ ని పైలట్ అంటారంట, నాకు ఇప్పుడే తెలిసింది. ఆప్షన్: ఏ పునీత్ కౌర్, బి రూపాలి చవాన్. పునీత్ కౌర్ కాదు, రూపాలి చవాన్. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. మహాభారతం ప్రకారం శకుని దుర్యోధనుడికి ఏమవుతాడు? శకుని దుర్యోధనుడికి మామయ్య. మామ. అమ్మ ఏం మామ? శకుని మామ. చందమామ. శకుని మామ. శకుని మామ.
అంతేగా శకుని మామ. మేనమామ. మేనమామ ఆబ్వియస్లీ అందరికీ మామ. శకుని మామ. అందరికి మామ. మీకు అవుతాడా? శకుని మామ. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి 6 పాయింట్లు. సుజిత 6. చాలా దారుణం అండి అసలు. మీరు పాపం వీళ్ళిద్దరి దగ్గర తక్కువ ఉన్నాయి కదా. అయితే మాత్రం 6 పాయింట్లు లాగేసుకోవడమే. నెక్స్ట్ మీ ఇద్దరి దగ్గర తీసుకుంటాను. సూర్య కుటుంబంలో అత్యధిక బరువు ఉన్న గ్రహం ఏది? ఆప్షన్స్. ఏ బృహస్పతి, బి యురేనస్. బృహస్పతి. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్స్. థ్యాంక్ యూ. 2 శ్రీలక్ష్మి, 1 మమత. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో. మలేషియా, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియాలలో దేశం పేరు కానిది ఏది? మలేషియా, ఆస్ట్రేలియా, కాలిఫోర్నియాలలో దేశం పేరు కానిది ఏది? కాలిఫోర్నియా. కరెక్ట్ ఆన్సర్. అది USA లో ఉంది, అది ఒక దేశం కాదు. తీసుకోండి. సుజిత 3, శిరీష 3. ప్రపంచంలో మంచినీటిలో మాత్రమే జీవించగలిగే డాల్ఫిన్లు ఎన్ని జాతులు ఉన్నాయి? ఆప్షన్. ఏ 3, బి 4. 3. నాలుగు జాతులు మాత్రమే ఉన్నాయంట డాల్ఫిన్లు మంచినీటిలో మాత్రమే బతకగలిగినవి. ఆ 4 జాతుల్లో ఒక రకం మన గంగా నదిలో ఉన్నాయి. వీటిని మన జాతీయ జలచరాలుగా గుర్తించారు. దాదాపు 100 ఏళ్ల క్రితం వీటి సంఖ్య 50,000 ఉండేవి. 1982 కల్లా 5,000కి తగ్గింది. అది 2005లో 1600 అయ్యింది. ఇప్పుడు వాటిలో సగానికన్నా తగ్గిపోయాయి. గంగా నదిలో ఉండేటువంటి డాల్ఫిన్లకి చూపు లేదు, కానీ శబ్దాలని గ్రహించేటువంటి శక్తి అపారము. దీన్ని సోనార్ సాన్స్ అంటారు. మనిషి కేవలం 18,000 హెర్ట్జ్ తీవ్రత మాత్రమే శబ్దాన్ని వినగలము. కానీ డాల్ఫిన్లు సుమారు 2 లక్షల హెర్ట్జ్ తీవ్రత ఉండేటువంటి అల్ట్రా సౌండ్ ని వెలువరిస్తూ ఈదుతాయి. ఎందుకుంటాయి పాపం? ఆ గంగా నది పాపం మొత్తం అంతాను కలుషితం చేస్తూ ఉంటే డాల్ఫిన్లు కూడా అక్కడి నుంచి మకాం మార్చేసి ఉండుంటాయి. వీళ్ళు ఎలాగో వచ్చేస్తున్నారు, మనం పోదాం అనుకుని ఉండుంటాయి. రండి. గులాబీ కళ్ళు 2 ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే, జిలేబీ ఉళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే. రాకాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే రాక్షసి సరాసరి. నీ నడుము మడట్టల్లో నన్ను మడట్ట పెట్టావే ఊర్వశి. నీలో నిషా నషాళాని కంటే ఓ ఇంగ్లీషు ముద్దియవే పిల్లా. మిస్సమ్మ సినిమాలో భూమిక ఎన్ని పాత్రలు చేసింది? ఆప్షన్. ఏ 1, బి 2. 1. కరెక్ట్ ఆన్సర్. సుజిత 3. జగని, రుక్మిణి, సావిత్రిలలో ఎవరిని శ్రీకృష్ణ సతి అంటారు? జగని, రుక్మిణి, సావిత్రిలలో ఎవరిని శ్రీకృష్ణ సతి అంటారు? రుక్మిణి. శ్రీకృష్ణ సతి అంటే శ్రీకృష్ణుడి భార్య అని అర్థము. కరెక్ట్ ఆన్సర్ రుక్మిణి. తీసుకోండి 6 పాయింట్లు. మమత 2, శిరీష 2, సుజిత 2. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. శ్రీలక్ష్మి లీడ్ లో ఉంది 26 పాయింట్లతో. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. ఆ
సిగ్గే పుట్టిందో మౌజు పిటాకనే కొట్టు మోజు తీరా ముద్దే పెట్టు చెమ్మ చక్క ఆడాడిస్తాలే దేదే చుమ్మా బెంగాలీ పమ్మ ఏకంగా అల్లాడిస్తాలే అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం అయితే ఎక్కు మరి పందిరి మంచం తీరుస్తానులే తిమ్మిరి కొంచెం శిరీష బాగా చేశారు శిరీష. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం శిరీష. శ్రేయ అవునా కదా చూద్దాము. -6. నెక్స్ట్ చిత్రం సుజిత. నాగార్జున. చూద్దాము. నాగార్జున గారే కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు ఏవి చెప్పను ఎలాగ చెప్పను ఎంత గొప్పవాడే నావాడు రెప్ప మూసినా ఎటేపు చూసినా కళ్ళ ముందు వాడే ఉన్నాడు ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని ఎవరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని రూపువీరుడు రూపువీరుడు. అది సంగతి. ఓకే నెక్స్ట్ చిత్రం సుజిత. 10 9. సోనాలి బింద్రే. సోనాలి బింద్రేనా చూద్దాం. మీనా -6. నెక్స్ట్ చిత్రం శ్రీలక్ష్మి. వెంకటేష్. వెంకటేష్ మీనా కాంబినేషన్ లో వచ్చిన సినిమా దృశ్యం. అందుకనే జంట ఇక్కడికి కూడా వచ్చినట్టున్నారు. చూద్దాం. కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్ నీ వల్లే మారింది నా. వెంకటేష్ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం సుజిత. అనుష్క. చూద్దాము. అది మ్యాటరు. రోజా గారు.
-6. నెక్స్ట్ చిత్రం. సుజిత. రాజశేఖర్, డాక్టర్ రాజశేఖర్ గారు. చూద్దాం. రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా, ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా. పడుచుతనపు గడుసు అలకు పాటవు నువ్వా, వా వా. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా. రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా. సుజిత గారు కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. శ్రీలక్ష్మి 32 పాయింట్స్ తో లీడ్ లో ఉంది. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మెడల్ మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ జాగ్రత్తగా చూడండి, బాగా ఆడండి, పాయింట్లు సంపాదించుకోండి, గెలవండి. ఫస్ట్ ఈ స్టిక్ తీసుకోండి. దీనికి ఒక చిన్న చిప్ప పెట్టాము మేము. మీరు ఒక బంతిని దీంట్లోకి పెట్టాలి. ఇక్కడి నుంచి ఈ స్పూన్ సపోర్ట్ లేకుండా ఇప్పుడు ఈ మూత తీసి ఇందులో వేసి కప్పెట్టాలి. మళ్ళీ రండి, ఇంకో బంతి వెళ్ళండి, మూత తీయండి, పెట్టండి. ఈ స్టిక్కర్కి యువతలే పట్టుకోండి చెయ్యి. అంతే. శిరీష్ రండి. రెడీ, 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 6 బంతులు వేశారు మీరు 6 డబ్బాల్లో. ఆ 6టికి 36 పాయింట్లు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. కంగ్రాట్స్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
1 2 3 4 5 6 36 పాయింట్లు మీకు కూడా. డిన్నర్ సెట్. కంగ్రాట్స్. ఇప్పుడు మమత శ్రీలక్ష్మి ఏం చేస్తారో చూద్దాం. శ్రీలక్ష్మి మీరు రండి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 పాయింట్స్ అండ్ కుక్వేర్ సెట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మమత మీ టార్గెట్ 56. లీడ్ లో ఉంది శ్రీలక్ష్మి. తన స్కోర్ దాటాలంటే మీరు మినిమం అందులో 10 బంతులు వేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఫస్ట్ మీరు వేసింది ఒక్కటి మైనస్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఎల్లో మార్క్ దగ్గర పట్టుకోలేదు. అందుకని 6 బంతులు 36 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్ ఉండండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ శ్రీలక్ష్మి. పిల్ల నీ కోసమే నేను పుట్టినానే, నా కోసమే నువ్వు పుట్టినావే, మన కోసమే లవ్వు పుట్టినాదే, అది గుండెల్లో ఉండిపోతే. పిల్ల నీ నవ్వుకి ఫ్లాట్ అయ్యా, పిల్ల నీ చూపుకి మెల్ట్ అయ్యా, పిల్ల నీ అరకులో ఎలాంటి అందంలో నే నిలువున పడిపోయా. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో ఏదో అయ్యిందే. ఓ పిల్ల నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. సో శ్రీలక్ష్మి ఇవాళ మీరు గిఫ్ట్ గా గెలుచుకుంటున్నారు వాటర్ గీజర్.